కొనసాగించాల్సిన మహానుభావులు వాళ్ళకు స్ఫూర్తితోటి మనం సహకరించాలి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బైపాస్ శాసనసభ్యుడు డాక్టర్ బుక్య మురళీనాయక్ గారు, డాక్టర్ బుక్య మురళీనాయక్ గారిని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగన్ స్వామి వివేకానంద గారికి స్వామి వివేకానంద ఆశయాలను స్వామి వివేకానంద ఆశయాలను స్వామి వివేకానంద గారి ఆశయాలను జవహర్లాల్ కొమరం భీమ్ గారికి, జవహర్లాల్ కొమరం భీమ్ గారికి, జవహర్లాల్ కొమరం భీమ్ గారికి సాధిస్తాం కొమరం భీమ్ ఆశయాలను, సాధిస్తాం కొమరం భీమ్ ఆశయాలను. ముదిగొండ విశ్వనాథ్ గారు, మీరు డాక్టర్ వీర అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన మన యొక్క కౌన్సిలర్స్ అందరూ పేరు పేరున ప్రతి ఒక్క కౌన్సిలర్స్ శంకర్ గారు మహబూబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మన జిల్లా కేంద్రం నడిబొడ్డులో ఉన్నటువంటి మన వివేకానంద స్వామి విగ్రహాన్ని, అదేవిధంగా కొమరం భీమ్ విగ్రహాన్ని రోడ్ వైడనింగ్ భాగంలో వారు గత 8-9 సంవత్సరాల క్రితమే దాన్ని తొలగించడం జరిగింది. ఆ విగ్రహ ప్రతిష్టలకు పునఃప్రతిష్ఠ కొరకు ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నన్ను ముఖ్య అతిథిగా పిలిపించినందుకు మున్సిపాలిటీ సిబ్బందికి, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్లకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులతో పాటు వివిధ కుల సంఘాలలో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు పట్టణ సుందరీకరణలో భాగంగా మనం కొమరం భీమ్ విగ్రహాన్ని, అదేవిధంగా వివేకానంద స్వామి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేసుకోవడం, అదేవిధంగా వివిధ కుల సంఘాల నుంచి ఈరోజు వచ్చి చాలా జయప్రదం చేశారు. ముఖ్యంగా కొమరం భీమ్ గారు వారు 18వ శతాబ్దంలోనే మన నిజాం ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వారు అనేక పోరాటాలు చేశారు. అప్పుడున్నటువంటి ఆసిఫ్ జాయి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పన్నం కట్టకుండా మన భూమి మనం సాగు చేసుకోవాలి, జల్ జంగల్ జమీన్, ఈ అడవులు మన సొంతం, మనకి ఎవరికి కప్పం కట్టేది లేదని చెప్పేసి ఆ రోజు సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టి ప్రజలను ఉత్తేజపరిచినటువంటి మన గోండు బిడ్డ, ఆదివాసీ బిడ్డ కొమరం భీమ్ గారికి ఈరోజు వారికి ఘన నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా వివేకానంద స్వామి గారు కూడా 1890 సంవత్సరంలోనే చికాగోలో ఒక సన్యాసిగా ఈయనే మాట్లాడతాడని చెప్పేసి ప్రభుత్వం ఆశ్చర్యపరిచే విధంగా ఆ రోజు చికాగో స్పీచ్ ఇచ్చేసి మన ప్రభుత్వ సంస్కృతి సాంప్రదాయాలను దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ భారతీయుడు గర్వపడే విధంగా మన దేశ సంస్కృతిని, ఖ్యాతిని ప్రపంచానికి తీసుకున్నటువంటి మహాన్ యోగి మన స్వామి వివేకానంద గారికి వారు కూడా ప్రత్యేక నివాళులు అర్పిస్తూ, ఈ మహబూబాద్ పట్టణంలో వివిధ పార్టీలను కలుపుకొని, అన్ని కుల సంఘాలను కలుపుకొని అభివృద్ధి పథకంలో ముందు నడుస్తామని చెప్పేసి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి వివిధ కుల సంఘాలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.